ఓం శాంతి. మురళీ డేట్ 18/9/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లలందరూ భూమిపైనున్న చైతన్య నక్షత్రాలు. మనం మొత్తం విశ్వమంతటికి ప్రకాశాన్నివ్వాలి. మనల్ని నిరోగిగా తయారు చేయటం కోసం బ్రహ్మ తల్లి రోజు జ్ఞానం అనే పాలు తాగిస్తున్నారు. అందుకనే అన్నారు, త్వమేవ మాతాశ పితా త్వమేవ అని. తల్లి అయిన బ్రహ్మ జ్ఞానం అనేటటువంటి పాలు తాగిస్తున్నారు. దీంతో పాపాలన్నీ తొలగిపోయి నిరోగిగా తయారవుతాము. ఆత్మను బంగారంగా మార్చుకోవటం కోసం ఒకరికొకరు జాగ్రత్త పరుచుకోండి. మన్మనాభవ అనే మంత్రం గుర్తుండాలి. యోగం ద్వారానే పవిత్రంగా అవుతాం, ప్రకాశించే నక్షత్రంగా అవుతాము. ఈ అనంతమైన రచింపబడి ఉన్న డ్రామాని బాగా అర్థం చేసుకోండి. స్వదర్శన చక్రధారిగా కండి. జ్ఞాన అంజనమిచ్చి అందర్నీ అజ్ఞాన ఘోర అంధకారం నుండి బయటకు తీయాలి. మనమందరం కేవలం పిల్లలమే కాదు, యజమానీలం కూడా. ఒకటి స్వరాజ్యానికి యజమానీలం, రెండు బాబా వారసత్వానికి యజమానీలం. ఎప్పుడైతే నేను యజమానిని అనేది గుర్తుంటుందో అప్పుడు దేనికి వశం కాము. అందుకనే ఎప్పుడూ గుర్తుంచుకోండి, నేను యజమానిని. పరమాత్మ ప్రేమ ఉయ్యాలలో ఎగిరే కళ యొక్క ఆనందాన్ని అనుభవించటమే అన్నింటికన్నా గొప్ప శ్రేష్ఠ భాగ్యం. బాబా ప్రేమ ఉయ్యాలలో ఆనంద అనుభూతి పొందుతూ ఉండాలి. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీరు ఈ భూమి పైన ఉన్న చైతన్య సితారాలు. మీరు మొత్తం విశ్వమంతటికి ప్రకాశాన్నివ్వాలి. ప్రశ్న, పిల్లలైన మీ శరీరాన్ని శివ్ బాబా నిరోగిగా ఎలా తయారు చేస్తారు? జవాబు, తల్లి అయిన బ్రహ్మ ద్వారా మీతో జ్ఞానం అనే క్షీరమును త్రాగించి మీ కాయమును నిరోగిగా చేసేస్తారు. కావున వారి మహిమలో త్వమేవ మాతాశ పిత అని అంటారు. ఇప్పుడు మీరు తల్లి అయిన బ్రహ్మ ద్వారా జ్ఞానం అనే పాలును తాగుతున్నారు. దీని ద్వారా మీ పాపాలన్నీ అంతమైపోతాయి, నిరోగిగా అయిపోతారు. ఓం శాంతి. ఏ విధంగా ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయో అలాగే పిల్లలైన మిమ్మల్ని గురించి వీరు భూమి మీద నక్షత్రాలు అన్న గాయనమున్నది అని ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వాటిని కూడా నక్షత్ర దేవతలు అని అంటారు. నిజానికి అవి దేవతలేమీ కావు. మీరు వాటికన్నా మహాన్ శక్తివంతులు. ఎందుకంటే నక్షత్రాలైన మీరు విశ్వమంతటిని ప్రకాశవంతం చేస్తారు. మీరే దేవతలుగా అవ్వనున్నారు. మీ ఉన్నతి మరియు పతనమే జరుగుతుంది.
ఆ తారలు ఈ రంగస్థలానికి ప్రకాశాన్నిస్తాయి. అంతేకాని వాటిని దేవతలు అని అనరు. మీరు దేవతలుగా అవుతున్నారు. మీరు మొత్తం విశ్వమంతటిని ప్రకాశవంతం చెయ్యనున్నారు. ఇప్పుడు మొత్తం విశ్వమంతటి పైన ఘోర అంధకారముంది. అంతా పతితులుగా అయిపోయారు. ఇప్పుడు బాబా మధురాతి మధురమైన పిల్లలైన మిమ్మల్ని దేవతలుగా తయారు చేసేందుకు వస్తారు. మనుష్యులైతే అందరినీ దేవతలుగా భావిస్తారు. సూర్యుణ్ణి కూడా దేవత అని అనేస్తారు. అక్కడక్కడ సూర్యుడు జెండాను కూడా పెడతారు. స్వయాన్ని సూర్యవంశీయులుగా పిలుచుకుంటారు. నిజానికి మీరే సూర్యవంశీయులు కదా. కావున బాబా కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. భారతదేశంలో ఘోర అంధకారం ఏర్పడింది. ఇప్పుడు భారతదేశంలోనే ప్రకాశం కావాలి. బాబా పిల్లలైన మీకు జ్ఞాన అంజనాన్ని ఇస్తున్నారు. మీరు అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉండేవారు. బాబా వచ్చి మళ్ళీ మేల్కొల్పుతారు. డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పపు పురుషోత్తమ సంగమ యుగంలో నేను మళ్ళీ వస్తాను అని వారంటారు. ఈ పురుషోత్తమ సంగమ యుగం ఏ శాస్త్రంలోనూ లేదు. ఈ యుగం గురించి ఇప్పుడు పిల్లలైన మీకే తెలుసు. ఈ సమయంలో నక్షత్రాలైన మీరు దేవతలుగా అవుతారు. మిమ్మల్నే నక్షత్ర దేవతాయ నమః అని అంటారు. ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతారు. అక్కడ మీరు పూజ్యులుగా అయిపోతారు. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయం కదా. దీనిని ఆత్మిక చదువు అని అంటారు. ఇందులో ఎప్పుడూ ఎవరి యుద్ధము జరగదు. టీచర్ సాధారణ రీతిగా చదివిస్తారు మరియు పిల్లలు కూడా సాధారణ రీతిగా చదువుకుంటారు. ఇందులో ఎప్పుడూ పోట్లాటల విషయమే ఉండదు. నేను భగవంతుడిని అని ఇతడు అనడు కదా. చదివించేవారు నిరాకారుడేనా శివ్ బాబాయేనని పిల్లలైన మీకు కూడా తెలుసు. వారికి తమ శరీరం లేదు. నేను ఈ రథాన్ని అద్దెకు తీసుకుంటాను అని వారంటారు. భగీరథుడు అని కూడా ఎందుకంటారు? ఎందుకంటే వీరు చాలా చాలా భాగ్యశాలి రథం. ఇతడే మళ్ళీ విశ్వాధిపతిగా అవుతాడు. కావున ఇతడు భగీరథుడే కదా. కావున అన్నింటి అర్థాలను అర్థం చేసుకోవాలి కదా. ఇది అన్నింటికన్నా ఉన్నతమైన చదువు. ప్రపంచంలో అయితే అంతా అసత్యమే ఉంది. సత్యపు నావ కదులుతుంది కానీ మునగదు అన్న నానుడి కూడా ఉంది కదా. ఈ రోజుల్లో అనేక రకాలైన భగవంతుళ్ళు వెలువడ్డారు. స్వయాన్ని భగవంతుడిగా పిలుచుకోవటమే కాదు, రాయి రప్పలను కూడా భగవంతుడు అని అనేస్తారు. భగవంతుడిని ఎంతగా భ్రమింపచేశారు. ఏ విధంగా లౌకిక తండ్రి కూడా తమ పిల్లలకు అర్థం చేయిస్తారో అలా బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. కానీ ఆ లౌకిక తండ్రి తండ్రిగాను టీచర్గాను మరియు తానే గురువుగాను అవ్వడు. ముందు తండ్రి వద్ద జన్మ తీసుకుంటాడు. ఆ తర్వాత కొద్దిగా
పెద్ద పెరిగాక చదివించేందుకు టీచర్ కావాలి. మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత గురువు కావాలి. వీరైతే ఒక్కరే తండ్రి, టీచర్, సద్గురు కూడా. నేను ఆత్మలైన మీ తండ్రిని అని వారంటారు. చదివేది కూడా ఆత్మనే. ఆత్మను ఆత్మ అనే అంటారు. మిగిలిన శరీరాలకైతే అనేక రకాలైన పేర్లున్నాయి. ఆలోచించండి, ఇది అనంతమైన నాటకం. ఇది రచింపబడింది మరియు రచింపబడుతుంది. ఇది కొత్త విషయమేమీ కాదు. ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా. ఇది తిరుగుతూనే ఉంటుంది. పాత్రధారులు ఆత్మలే. ఆత్మలెక్కడుంటాయి? మేము మా ఇంట్లో పరంధామంలో ఉండేవారిమి. ఇక్కడకు మళ్ళీ అనంతమైన పాత్రను అభినయించేందుకు వస్తాము అని అంటారు. బాబా అయితే ఎల్లప్పుడూ అక్కడే ఉంటారు. వారు పునర్జన్మల్లోకి రారు. ఇప్పుడు మీకు రచయిత అయిన తండ్రి తమ మరియు రచన సారమంతటిని వినిపిస్తారు. మిమ్మల్ని స్వదర్శన చక్రధారి పిల్లలు అని అంటారు. దీని అర్థాన్నింకెవరూ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వారు విష్ణువుని స్వదర్శన చక్రధారిగా భావిస్తారు. మరి మళ్ళీ మనుష్యులను అలా ఎందుకంటారు? ఇది మీకు తెలుసు. శూద్రులుగా ఉన్నప్పుడు కూడా మనుషులుగానే ఉండేవారు. ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాక కూడా మనుషులుగానే ఉన్నారు. మళ్ళీ దేవతలుగా అయ్యాక కూడా మనుషులుగానే ఉంటారు. కానీ నడవడికలు మారతాయి. రావణుడు వచ్చినప్పుడు మీ నడవడిక ఎంతగా పాడైపోతుంది. సత్యుగంలో ఈ వికారాలేవీ ఉండవు. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు అమర కథను వినిపిస్తున్నారు. భక్తి మార్గంలో మీరు ఎన్ని కథలు విని ఉంటారు. అమరనాథుడు పార్వతీకి కథను వినిపించాడు అని అంటారు. తనకు శంకరుడు వినిపించగలడు కదా. శివుడు ఎలా వినిపించగలడు? అది వినేందుకు ఎంతమంది మనుష్యులు వెళతారు? ఈ భక్తి మార్గపు విషయాలను బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. భక్తి చెడ్డది అని బాబా అనరు. అలా కాదు. డ్రామా ఏదైతే అనాదిగా ఉందో దాని గురించి అర్థం చేయించటం జరుగుతుంది. ఒక్కటేమో స్వయాన్ని ఆత్మగా భావించండి. ముఖ్యమైన విషయమే ఇది. భగవాను వాచ మన్మనాభవ. దీని అర్థమేమిటి? ఈ విషయాన్ని బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. కావున ఇతడు గోముఖము, త్వమేవ మాతా చ పిత అని వారినే అంటారు అని కూడా అర్థం చేయించారు. కావున ఈ మాత ద్వారా మిమ్మల్నందరినీ దత్తత తీసుకున్నారు. ఈ ముఖము ద్వారా పిల్లలైన మీకు జ్ఞాన పాలను తాగిస్తాను. కావున మీ పాపాలేవైతే ఉన్నాయో అవన్నీ భస్మమయ్యి మీ ఆత్మ కాంచనంగా అయిపోతుంది అని శివ్ బాబా అంటారు. కావున మీకు శరీరం కూడా నిరోగిగా లభిస్తుంది. ఆత్మలు పూర్తి పవిత్రంగా బంగారంగా అయిపోతాయి. మళ్ళీ మెల్లమెల్లగా మెట్లను దిగుతారు. ఆత్మలైన మనం కూడా కాంచనంగా ఉండేవారిమని, శరీరాలు కూడా కాంచనంగా ఉండేవని,
మళ్ళీ డ్రామా అనుసారంగా మనం 84 జన్మల చక్రంలోకి వచ్చామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు బంగారంగా లేరు. ఇప్పుడైతే కేవలం 9 క్యారెట్లు అని అంటారు. ఏదో కాస్త శాతం మాత్రం మిగిలి ఉంది. పూర్తిగా ప్రాయలోపమైపోయింది అని అనరు. ఎంతో కొంత శాంతి ఉంటుంది. బాబా ఆ గుర్తులని కూడా తెలియచేశారు. లక్ష్మీనారాయణల చిత్రం నెంబర్ 1 చిత్రం. ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం చక్రమంతా వచ్చేసింది. బాబా పరిచయం కూడా వచ్చేసింది. ఇప్పుడు మీ ఆత్మ పూర్తిగా కాంచనంగా అవ్వలేదు. కానీ బాబా పరిచయమైతే బుద్ధిలో ఉంది కదా. కాంచనంగా అయ్యే యుక్తిని తెలియచేస్తారు. ఆత్మలో ఏ మలినాలైతే కలిశాయో అవి ఎలా తొలగిపోతాయి? దానికోసం స్మృతి యాత్ర ఉంది. దీనిని యుద్ధ మైదానము అని అంటారు. మీరు ప్రతి ఒక్కరూ యుద్ధ మైదానంలోని సిపాయిలు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎంత కావాలనుకుంటే అంత పురుషార్థం చేసుకోవచ్చు. పురుషార్థం చేసుకోవటం విద్యార్థుల పని. ఎక్కడికైనా వెళ్ళండి, ఒక్కరినొకరు మన్మనాభవ అని అప్రమత్తం చేసుకోండి. శివ్ బాబా గుర్తున్నారా అని ఒక్కరికొకరు ఇదే సైగ చేసుకోవాలి. బాబా చెప్పే చదువు ఒక్క సైగలో ఉంటుంది. ఒక్క క్షణంలో కాయము కాంచనంగా అయిపోతుంది. విశ్వాధిపతులుగా చేసేస్తాను అని అంటారు. బాబాకి పిల్లలుగా అయ్యారంటే విశ్వాధిపతులుగా అయిపోయినట్లే. ఆ తర్వాత విశ్వంలో రాజ్యం ఉంటుంది. అందులో ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చెయ్యాలి. జీవన ముక్తైతే క్షణంలో లభిస్తుంది. అది యథార్థమే కదా. పురుషార్థం చెయ్యటమైతే ప్రతి ఒక్కరిపైన ఆధారపడి ఉంది. మీరు బాబాని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఆత్మ పూర్తిగా పవిత్రంగా అయిపోతుంది. సతో ప్రధానంగా ఈ సతో ప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అయిపోతారు. ఎన్నిసార్లు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యారు? ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడూ అంతమవ్వదు. బాబా కూర్చొని ఎంత బాగా అర్థం చేయిస్తారు. నేను కల్పము వస్తాను అని అంటారు. పిల్లలైన మీరు నన్ను చీచి ప్రపంచానికి రమ్మని ఆహ్వానిస్తారు. మీరు ఎటువంటి నిమంత్రణను ఇస్తారు? పతితులుగా అయిపోయి మమ్మల్ని మీరొచ్చి పావనులుగా తయారు చెయ్యండి అని పిలుస్తారు. ఓహో, మీ ఆహ్వానం. మమ్మల్ని శాంతిధామంలోకి సుఖధామంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. కావున నేను మీ వినమ్రుడనైన సేవకుడను. ఇది కూడా డ్రామా ఆట. మేము కల్పము అదే చదువుతాము, పాత్రను అభినయిస్తాము అని మీరు భావిస్తారు. ఆత్మనే పాత్రను అభినయిస్తుంది. ఇక్కడ కూర్చొని కూడా బాబా ఆత్మలను చూస్తూ ఉంటారు. నక్షత్రాలను చూస్తారు. ఆత్మ ఎంత చిన్నది. తారలు మినుకు మినుకుమంటూ ఉంటాయి.
కొన్ని నక్షత్రాలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి, కొన్ని సాధారణంగా ఉంటాయి, కొన్ని చంద్రుడికి సమీపంగా ఉంటాయి. మీరు కూడా యోగ బలం ద్వారా బాగా పవిత్రంగా అయితే ప్రకాశిస్తూ ఉంటారు. పిల్లల్లో చాలా మంచి నక్షత్రంగా ఎవరైతే ఉన్నారో వారికి పుష్పాన్ని ఇవ్వండి అని బాబా కూడా అంటారు. పిల్లలకు కూడా ఒకరి గురించి ఒకరికి తెలుసు కదా. కొందరు చాలా చురుకుగా ఉంటారు, కొందరు చాలా మామూలుగా ఉంటారు. ఆ తారలను దేవతలు అని అనరు. మీరు కూడా మనుష్యులే, కానీ మీ ఆత్మను బాబా పవిత్రంగా చేసి విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. బాబా వారసత్వంగా ఎంతటి శక్తినిస్తారు. బాబా సర్వశక్తివంతుడు కదా. నేను పిల్లలైన మీకు ఇంతటి శక్తినిస్తాను అని బాబా అంటారు. శివ్ బాబా, మీరు మమ్మల్ని ఈ చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు అని కూడా మహిమ చేస్తారు కదా. ఓహో, ఈ విధంగా ఇంకా ఎవరూ తయారు చెయ్యరు. చదువు సంపాదనకు ఆధారం కదా. మొత్తం ఆకాశం, భూమి మొదలైనవన్నీ మనవైపోతాయి. వాటిని ఎవరూ దోచుకోలేరు. దానిని స్థిరమైన రాజ్యము అని అంటారు. దీనిని ఎవరూ ఖండితం చెయ్యలేరు, ఎవరూ తగలబెట్టలేరు. కావున ఇటువంటి తండ్రి శ్రీమతంపై నడవాలి కదా. ప్రతి ఒక్కరూ తమ పురుషార్థాన్ని చెయ్యాలి. పిల్లలు మ్యూజియము మొదలైనవి తయారు చేస్తారు. ఈ చిత్రాలు మొదలైన వాటి ద్వారా తమ తోటి వారికి అర్థం చేయించాలి. ఏ చిత్రాలు అవసరమవుతాయో వాటిని తయారు చెయ్యండి అని బాబా డైరెక్షన్ని ఇస్తూ ఉంటారు. అందరి బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. మనుష్యుల కళ్యాణం కోసమే ఇవి తయారు చేయబడతాయి. సెంటర్లకు కొందరో వస్తారు అని మీకు తెలుసు. ఎటువంటి యుక్తిని రచించినట్లయితే మీ మిఠాయిని తీసుకునేందుకు అందరూ తమంతట తామే రాగలుగుతారు అని ఆలోచించాలి. ఎవరి వద్దనైనా చాలా మంచి స్వీట్ తయారైతే అది ప్రచారమైపోతుంది. ఫలానా షాపు దగ్గరకెళ్ళండి అని అందరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇక్కడ చాలా మంచి నెంబర్ 1 మిఠాయి ఉంది. ఇటువంటి మిఠాయిని ఎవరు ఇవ్వలేరు. ఒక్కరు చూసి వెళితే ఇతరులకు కూడా వినిపిస్తారు. మొత్తం భారతదేశమంతా ఏ విధంగా స్వర్ణ యుగంలోకి వచ్చేస్తుంది అన్న ఆలోచనైతే కలుగుతుంది. అందుకోసం ఎంతగా అర్థం చేయిస్తారు. కానీ రాతి బుద్ధి ఉన్నవారిగా ఉన్నారు. శ్రమైతే పడుతుంది కదా. వేట చెయ్యటం కూడా నేర్చుకోవలసి ఉంటుంది కదా. మొదటిలో చిన్న షికారును చేపట్టటం నేర్చుకుంటారు. పెద్ద వేటను పట్టుకునేందుకు శక్తి కావాలి కదా. ఎంత పెద్ద విద్వాంసులు, పండితులు ఉన్నారు. వేద శాస్త్రాలు మొదలైనవి ఎన్నో చదివి ఉన్నారు. స్వయాన్ని ఎంత పెద్ద అథారిటీగా భావిస్తారు. బెనారస్లో వారికి ఎంత పెద్ద పెద్ద టైటిల్స్ లభిస్తాయి. కావుననే మొట్టమొదట బెనారస్ను సేవతో చుట్టముట్టండి అని బాబా అర్థం చేయించారు. పెద్దవారి నుండి శబ్దం వెలువడితే అప్పుడు ఎవరైనా వినగలరు. చిన్నవారి విషయాన్ని ఎవరూ వినరు.
ఎవరైతే స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావిస్తారో అటువంటి పులులకు అర్థం చేయించాలి. ఎన్ని పెద్ద పెద్ద టైటిల్స్ నిస్తారు. శివ్ బాబాకి కూడా అన్ని టైటిల్స్ లేవు. భక్తి మార్గపు రాజ్యం నడుస్తుంది కదా, ఆ తర్వాత జ్ఞాన మార్గపు రాజ్యం కొనసాగుతుంది. జ్ఞాన మార్గంలో భక్తి ఉండదు, మళ్ళీ భక్తిలో జ్ఞానం ఏమాత్రం ఉండదు. కావున ఇది బాబా అర్థం చేయిస్తారు. బాబా అదే దృష్టితో వీరంతా నక్షత్రాలు కూర్చున్నారు అని చూస్తారు. దేహ భావనను వదిలేయాలి. ఏ విధంగా పైన తారలు మినుక్కు మినుక్కుమంటూ ఉంటాయో అలా ఇక్కడ కూడా ప్రకాశిస్తున్నాయి. కొందరు చాలా ప్రకాశవంతంగా అయిపోతారు. వీరు ఈ భూమి నక్షత్రాలు, వీరినే దేవతలు అని అంటారు. ఇది ఎంత పెద్ద అనంతమైన రంగస్థలం. అవి హద్దులోని రాత్రి పగళ్ళు. ఇది అర్ధకల్పం రాత్రి, అర్ధకల్పం పగలు. ఇది అనంతమైనది. పగలలో అంతా సుఖమే సుఖం ఉంటుంది. ఎక్కడా ఎదురు దెబ్బలు తినవలసిన అవసరమే ఉండదు. జ్ఞానంలో సుఖముంది, భక్తిలో దుఃఖముంది. సత్యుగంలో దుఃఖమన్న మాట ఉండదు. అక్కడ మృత్యువు అనేది ఉండదు. మీరు మృత్యుపై విజయాన్ని పొందుతారు. మృత్యువన్న మాటే ఉండదు. అది అమరలోకం. బాబా మనకు అమరలోకం కోసం అమర కథను వినిపిస్తున్నారు అని మీకు తెలుసు. ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా ఉంది. బ్రహ్మలోకం ఆత్మలైన మన ఇల్లు అని మీకు తెలుసు. నెంబర్ వారీగా పాత్రను అభినయించేందుకు అక్కడ నుండి ఇక్కడకొస్తారు. లెక్కలేనన్ని ఆత్మలున్నాయి. ఒక్కొక్కరి గురించి వారు కూర్చొని తెలియచెయ్యరు కదా, సారంలో తెలియచేస్తారు. ఎన్ని శాఖోపశాఖలున్నాయి. అలా వెలువడుతూ వెలువడుతూ వృక్షం వృద్ధి జరుగుతుంది. తమ ధర్మం గురించి కూడా తెలియని వారు ఎందరో ఉన్నారు. మీరు నిజానికి దేవీ దేవతా ధర్మానికి చెందినవారు, కానీ ఇప్పుడు ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు అని బాబా తెలియచేస్తారు. నిజానికి మనం శాంతిధామ నివాసులమని, మళ్లీ పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తామని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, వారి రాజ్య వంశం ఉండేది. మళ్లీ ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. మీరు సూర్యవంశీయులుగా ఉండేవారు, మళ్లీ చంద్రవంశీయులుగా అయ్యారు. మధ్యలో ఉన్నవన్నీ శాఖలు. ఇది అనంతమైన ఆట. ఇది ఎంత చిన్న వృక్షము, బ్రాహ్మణులది కులం. మళ్ళీ ఇది ఎంత పెద్దగా అయిపోతుందంటే అందరినీ చూసి కలుసుకోవటం కూడా జరగదు. అన్ని వైపులా చుట్టుముడుతూ ఉంటారు. ఢిల్లీని, బెనారస్ని చుట్టుముట్టండి అని బాబా అంటారు. ఆ తర్వాత మళ్ళీ ప్రపంచమంతటిని మీరు చుట్టుముడతారు అని అంటారు. మీరు యోగ శక్తి ద్వారా మొత్తం విశ్వంపై ఒకే రాజ్య స్థాపనను చేస్తారు. ఎంతటి సంతోషం కలుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకు వెళుతూ ఉంటారు. ఇప్పుడు మీ విషయాన్ని ఎవరూ వినరు.
ఎప్పుడైతే గొప్ప గొప్ప వారు వస్తారో, వార్తాపత్రికలలో పడుతుందో అప్పుడు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చిన్న చిన్న వేటలు జరుగుతున్నాయి. గొప్ప గొప్ప షావుకార్లు మా కోసం స్వర్గం ఇక్కడే ఉంది అని భావిస్తారు. కావున పేదవారే వచ్చి వారసత్వాన్ని తీసుకుంటారు. బాబా మాకు మీరు తప్ప ఇంకా ఎవరూ లేరు అని అంటారు. కానీ మోహ మమకారాలు మొత్తం ప్రపంచమంతటి నుండి అంతమవ్వాలి కదా. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఆత్మను బంగారంగా చేసుకునేందుకు ఒకరినొకరు అప్రమత్తం చేసుకోవాలి. మన్మనాభవ అని గుర్తు చేసుకోవాలి. యోగ బలం ద్వారా పవిత్రంగా అయ్యి ప్రకాశించే నక్షత్రంగా అవ్వాలి. రెండో పాయింట్, ఈ అనంతమైన రచింపబడి ఉన్న నాటకాన్ని బాగా అర్థం చేసుకొని స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. జ్ఞాన అంజనాన్ని ఇచ్చి మనుష్యులను అజ్ఞానపు ఘోర అంధకారం నుండి బయటకు తీయాలి. వరదానం, పిల్లలుగా మరియు యజమానులుగా అవుతాము అన్న స్మృతి ద్వారా సర్వ ఖజానాలను తమవిగా చేసుకునే స్వరాజ్య అధికారి భవ. ఈ సమయంలో పిల్లలైన మీరు కేవలం పిల్లలు కాదు, కానీ పిల్లల నుండి యజమానులుగా అయ్యేవారు. స్వరాజ్య అధికారులైనట్లయితే స్వయానికి చెందిన సర్వ కర్మేంద్రియాలు ఆర్డర్ అనుసారంగా ఉంటాయి. కానీ ప్రతి సమయం యజమానులము అన్న స్మృతిని మరిపింపచేసి వశం చేసుకునేది ఈ మనస్సు. కావుననే బాబా మంత్రం మన్మనాభవ. మన్మనాభవగా ఉండటం ద్వారా ఎటువంటి వ్యర్థ విషయపు ప్రభావం పడదు మరియు సర్వ ఖజానాలు తమవిగా అనుభవమవుతాయి. స్లోగన్, పరమాత్మ ప్రేమ అనే ఉయ్యాలలో ఎగిరే కళ యొక్క ఆనందాన్ని అనుభవించటం ఇదే అన్నింటికన్నా శ్రేష్ట భాగ్యం. అవ్యక్త ప్రేరణ పాయింట్. మనం ఏ సేవైనా ఇప్పుడిప్పుడే చేశాము మరియు ఇప్పుడిప్పుడే దాని ఫలం పొందేశాము. జమ ఏమీ జరగలేదు. సంపాదించుకున్నాము, తినేశాము. ఇలా జరిగితే విల్ పవర్ అనేది ఉండదు. సంపాదించుకున్నది తినేసినట్లయితే ఆంతరికంగా బలహీనంగా ఉంటారు. శక్తివంతులుగా ఉండలేరు. అంతా ఖాళీగా ఉంటారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని తొలగిస్తారో అప్పుడే నిరాకారి, నిరహంకారి, నిర్వికారి స్థితి స్వతహాగా తయారవుతుంది. ఓం శాంతి.